ನಿನ್ನ ಬದುಕಿಗೆ ಇದು ಬೇಕು ಅಂತಲ್ವ ರತ್ನ ಕಡಗ. ಯಾರಾದ್ರೂ ಮನುಷ್ಯರು ಸಿಕ್ಕಿದ್ರೆ ಮಂಗನ ಮಾಡು, ನನ್ನೆಲ್ಲ ಮಂಗನ ಮಾಡಬೇಡ. ಮೃಗಾವತಿ ಚಂದಿರಮುಖಿ ಬಾರ ಯಾಕೆ ಹೀಗೆ? ಏನು ಹೊಳಿತಾ ಇಲ್ಲ, ಏನು ಹೊಳಿತಾ ಇಲ್ಲ. ಪರಸ್ಪರ ಅನ್ಯೋನ್ಯರಾಗಿ ಕೀರ್ತಿವಂತನಾಗಿ ಉದಯ ಬಾಳ್ತಾನೆ. ಹೌದಾ? ನಮೋ ನಮಃ. ಎಲ್ಲರಿಗೂ ಒಳಿತಾಗಲಿ. ಕಲಾಕಾರರು ಪ್ರಪೂರ್ಣ ಗಡ್ಡಂ ಸಮಯ. ಶೂರವರುಂಡನು ಘೋರ ವೀರುಡಂಧಾರಲಿ ಚತ್ರ ಪಾರದೋಲಿದ ಶೂರವರುಂಡನು ಘೋರ ವೀರುಡಂಧಾರಲಿ ಚತ್ರ ಪಾರದೋಲಿದ ಲಂಕಾಪುರಿ ನಿಲಯೇಶ್ವರ ರಾಮನುಡನು ಭುಜಬಲುಡನು ಲಂಕಾಪುರಿ ನಿಲಯೇಶ್ವರ సబ్బండ కళల ఖజానా, ఘనతకెక్కిన కళాకారుల నజరానా తెలంగాణ. ఈ గడ్డపై ఎన్నో కళారూపాలు పరిడవిల్లాయి, ఊరు వాడ రంజింపచేశాయి. రామాయణ, మహాభారత, పురాణేతిహాస గాథలను ప్రజలకు మరింత చేరువ చేసిన కళల్లో అతి పురాతనమైనది చిందు యక్షగానం. నేటి ఆధునిక కళలకు ఆది రూపమైన యక్షగానం వెండితెర వెలుగుల మధ్య ప్రభను కోల్పోయింది. ఆ కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కానీ స్వరాష్ట్ర సాధన తర్వాత అలాంటి అంతరించే దశలో ఉన్న కళలకు ఊపిరిపోసింది తెలంగాణ ప్రభుత్వం. మళ్లీ ప్రజలకు చేరువయ్యేలా యక్షగానం గొప్పదనం ప్రజలకు తెలిసేలా చేసింది. కాలగర్భంలో కలిసిపోవలసిన యక్షగానం ఇంకా బతికి ఉందంటే దానికి ప్రధాన కారణం గడ్డం సమ్మయ్య. చిందు యక్షగానంలో సమ్మయ్య ఓ మెగాస్టార్. ఆ అపురూపమైన కళకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. మధురాల యోక్తుడైన మోహం ఎక్కడైనా చాలు. పరమేశ్వర, ఇద్దరు భార్యలున్నారు, అందులో నాకు ఒక్కదాన్ని నొసంగుమి. కోరిన వరములు ఇచ్చదనంటివి, మరలా తప్పుకునేదవా? అడిగిన వరమును ప్రసాదిస్తానని ఇక వట్టు ప్రమాణములు చేశాను. అయినా పార్వతిని నొసంగుతున్నాను, తీసుకుని వెళ్ళండి. పార్వతి రమ్మి, నా పట్టపురాణిగా నా కైలాసం తీసుకొని వెళ్ళిస్తున్నాను, రమ్ము. నేను ఇన్నియాల పోరగాళ్ళు ఎట్లా ఉన్నారు? టీవీలు చూసుకుంటా, రేడియోలు చూసుకుంటా, పేపర్లు చూసుకుంటా, కంప్యూటర్లు చూసుకుంటా పొద్దేలా తీసుకుంటున్నారు. మరి మా జమాన్లో ఇవన్నీ లేకుండే కదా. కానీ అప్పుడు ఉండేటి అప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవా? అప్పుడే ఇప్పటి రంగుల బొమ్మలు కాకుండా అప్పుడు ఒగ్గు కథ, బుర్ర కథ, భాగవతులాట గసొంటి ఉండేది. ఒక్కసారి కథ మొదలు పెడితే వెనకట తెల్లారేదాకా సాగేది. అట్లా 4-5 రోజుల దాకా కథ నడిచేది. ఇవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటారా? అప్పటి మనుషులకు ఇప్పటి కథలు చూపించాలి, ఇప్పటి మనుషులకు అప్పటి కథలు చూపించాలి. కాబట్టి ఇగో ఒగ్గు కథ పట్టుకొచ్చిన చూడండి. ఇక వేసుకో. ఒగ్గు కథ చూపించే ముందట ఒక ముచ్చడి చెప్పాలి మీ అందరికీ. తెలంగాణలో పుట్టి పెరిగిన జానపద కళారూపం ఒగ్గు కథ. దీనికి చిన్న చరిత్ర లేదు. వల్లం సత్యయ్య, సుక్క సత్యయ్య అసొంటి వాళ్ళు ఒగ్గు కథలు చెప్పేటోళ్ళు, మంచి పేరు తెచ్చుకున్నారు. అలా ఇక గొల్ల యాదవులనే ఎక్కువ ఒగ్గు కళాకారులు ఉండేటోళ్ళు. మిద్దెరాములు అసొంటి వాళ్ళు కూడా ఉన్నారు, వేరే కురపోళ్ళు కూడా ఇలా ఒగ్గు కళాకారులు. ఇక మీకు ఇప్పుడు ఒగ్గు కథల రేణుక ఎల్లమ్మ తల్లి ఒగ్గు కథ చెప్తున్నా చూడుండ్రి. నల్లగొండ, కరీంనగర్ జిల్లాలో ఎక్కువ చెప్తారు వీళ్ళు. ఇక ఈ రేణుక ఎల్లమ్మది ఆ తల్లి పుట్టుక కానించి ఇక పెండి దాకా మొత్తం కథను ఎంత మంచిగా చెప్పిండ్రో ఇక మీరే చూడుండ్రి. ఏయ్ మరి ఒక తిరుమనాడు వర్ష కాలంలో లోకిళ్ళకి ఎప్పుడు వచ్చిందో బంగారు
ఎల్ల పాల పర్వత శ్రీది కలిగిన సిన్ని పర్వతమ్మ మరి అటువంటి ఆటలకు పువ్వులు కాయాలంటే ప్రేమనాట తీర్థయాత్ర అంటే ప్రేమలు బాగానట రాధా ప్రాణేశ్వరి ఎప్పుడు పని పాఠాన పడుతుంది మనం ఇలా దేవన దేవతలందరూ పోయి గంగ స్నానం చేసేస్తానన్నది ఆ పార్వతమ్మ దేవాన దేవతలంతా ఎవరి రథం అల్లేసుకొని గంగా శ్రీమనమలకానికి ఎట్లా బయలుపోతున్నారు ఏ విధంగా పోతున్నారు రమడానే రామ రామ I caught you, you little mouse. Help! Please let me go. I won't bother you again. I didn't mean to wake you up. Oh, you didn't, did you? Oh, no, King of the Jungle, really? Why, I was just playing around, trying to mind my own business. Well, you woke me up, and I don't like to be awakened from my sleep, and besides, why should I let you go? I can eat you up in one bite. Oh, please, Mighty Lion. I have a family at home to take care of, and besides that, you are the king of the beasts. I'm too small for you to eat. All right,